ఆ ఫెన్స్ దగ్గర ప్రతి పంట పొలాన్ని కూడా పంటని తీసుకోవాల్సిందిగా రైతులని కొంత అలర్ట్గా ఉండవలసిందిగా ఇండియన్ ఆర్మీ ఆదేశించినట్టు తెలుస్తుంది. మరోవైపుగా లాంగ్ రేంజ్ నుంచి కరాచీని టార్గెట్ చేశారు, వివిధ రకాలుగా ఇప్పటికే టార్గెట్ చేసి ఉంచారు. సో ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అసలు ఎటువంటి హైరార్కీ ఉంటుంది, అంటే అంత ఈజీగా ఒక యుద్ధం అనేది చేయొచ్చా, ఎటువంటి హైరార్కీని పాటిస్తూ ఉంటారు? అట్ ది సేమ్ టైం పీఓకేని ఇది సమయంగా భావించి మనం దాన్ని ఆక్యుపై చేయవచ్చా, పీఓకేని తిరిగి మనలో కలిపేసుకోవచ్చా, పీఓకే దగ్గర ఎటువంటి యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది, అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, జూమ్ లైన్ అందుబాటులో నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. రైట్, ఫస్ట్లీ నేను డైరెక్ట్గా అసలు హైరార్కీ గురించి మాట్లాడాలి. అంటే యుద్ధం గురించి రోజు మనం మాట్లాడుతున్నాం, ఆర్టీలో చాలా విషయాలు మీరు కూడా పంచుకున్నారు. కానీ అసలు ఒక యుద్ధం జరగాలి అని అంటే ఎటువంటి హైరార్కీ పాటించాల్సి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా ఏ లెవెల్స్లో డిసిషన్స్ ఉంటాయి, వాటి గురించి కొంత క్లుప్తంగా మాట్లాడు. ఆ తర్వాత పీఓకేని ఆక్యుపై చేయడం ఎలా, పీఓకే దగ్గరికి ఎలా వెళ్దాం చూద్దాం. సో ముందుగా ఎటువంటి హైరార్కీ పాటించాల్సి ఉంటుంది? యుద్ధం అనేది డైరెక్ట్గా ఆర్మీ డిసైడ్ అయిపోయి చేయొచ్చా, ఇంకేదైనా హైరార్కీ ఉంటుందా? మనకి సుప్రీం ఆర్మడ్ ఫోర్సెస్ కమాండర్ ఎవరు అంటే భారత రాష్ట్రపతి అండి. భారత రాష్ట్రపతి ఆయన త్రివిధ దళాలకి సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తారు. భారత ప్రథమ పౌరుడండి. అంటే ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైనటువంటి మన ప్రధానమంత్రి ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ గా ఆర్మీ విషయం దగ్గర యుద్ధం ప్రకటించే విషయంలో కానీ ఏ విషయంలో అన్నా సరే రాష్ట్రపతి ముందుకు వస్తారండి. అదే విధంగా హైరార్కీ విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు కార్గిల్ వార్ జరిగిందండి. కార్గిల్ వార్ జరిగినప్పుడు మనం ఆర్టికల్ 352 ఇంపోజ్ చేయలేదు. కారణం ఏంటి అంటే కార్గిల్ అనేటువంటిది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే, యుద్ధం కాదండి. 1965 ఇండో పాకిస్తాన్ వార్ అండి. అది 1971 అది ఇండో బంగ్లాదేశ్, అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం చేసినటువంటి ఇండో పాక్ వార్ అండి. అంటే వార్ డిఫరెంట్, ఆపరేషన్స్ డిఫరెంట్. ఒకవేళ వార్ ఎస్కలేషన్ కనుక జరిగినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిర్ణయాలు లేకపోతే వివిధ ప్రభుత్వాలు ఈ సమాఖ్య విధానం అనేటువంటిది రద్దు అయిపోతుందండి. ఈ సమాఖ్య విధానం రద్దు అయిపోయి దేశం మొత్తం కూడా యూనిఫైడ్ కమాండ్, అంటే ఒకే ఒక ఆర్డర్ తీసుకునే విధంగా మనకి ప్రధానమంత్రి వాస్తవ అధికారి అవుతారు. అలాగే మనకి రాష్ట్రపతి, త్రివిధ దళాల అధిపతిగా మనకి రాష్ట్రపతి ఆయన ఉంటారండి. అంటే ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు యుద్ధం వస్తుంది అన్నదానికి సూచన ఏంటి అంటే ఫస్ట్ ఆర్టికల్ 352 అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆన్ ది కంట్రీ, అంటే దేశ అత్యవసర పరిస్థితి అంటామండి. పరిస్థితుల్లో నిధులన్నీ సమీకరించవలసి ఉంటుంది. డెసిషన్స్ లో లేట్ అనేటువంటి జరగకూడదు. ఎలాంటి క్రూషియల్ డెసిషన్ అయినా సరే ఇమీడియట్ గా ఫాస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలందరినీ కూడా రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక్కటే అక్కడ పాలనలో ఉంటుందండి. ఆర్టికల్ 352 కనుక ఇంప్లిమెంట్ అయ్యింది అంటే మనకి ఆ యుద్ధానికి పూర్తి స్థాయి సూచనలు వచ్చినట్లు లెక్క. ఒకవేళ కేవలం మనం పీఓకే మీద వెళ్తున్నాం లేదా చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తున్నాం అంటే అక్కడ యుద్ధం కింద కాదు, అది ఒక మేజర్ ఆపరేషన్ గా మనం తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ సూచన ఏంటి అంటే మీకు చెప్పిన పాయింట్ అర్థమైంది. బట్ ఇప్పుడు పాకిస్తాన్ పైన భారత్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా, దీన్ని ఒక ఆపరేషన్ లాగా చూడాలా, వార్ లాగా చూడాలి? ఒక నిజంగా వారే కనుక జరిగితే మీరు అంటున్నట్టుగా రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దయిపోయి ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రం మిగిలి ఉంటుంది. అవునండి, అది అంటిల్ ఆర్ అన్లెస్ వార్ ఫినిష్ అయ్యేంత వరకు, లేకుంటే తర్వాత మళ్ళీ సేమ్ సినారీ రిపీట్ అవ్వచ్చా? సేమ్ సినారియో బ్యాక్ టు సేమ్ వచ్చేస్తారండి. మళ్ళీ ఎన్నికలని కాదు, ఇప్పుడు ప్రెసెంట్ సినారియో ఏదైతే ఉందో అది బ్యాక్ ఆర్టికల్ 352 లిఫ్ట్ చేసేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వార్ జరుగుతుందా, ఆపరేషన్ జరుగుతుందా అనేటువంటిది ఇట్స్ ఏ టాక్టికల్ డెసిషన్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద డెసిషన్ బై ది ఇండియా. మరి ఆ పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎస్కలేట్ చేసుకుంటున్నారు, ఆ గోటితో పోయేటువంటి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారా, పిచ్చి పిచ్చి ప్రగల్భాలు, లేకపోతే భారత్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటూ ఇంకా మనకి హాని చేస్తాము, లేదా న్యూక్లియర్ వెపన్స్ ని మనం ప్రయోగిస్తాము, లేదా భారత్ని ఖతం చేసేస్తాము అని చెప్పేసి అంటే ఇది నడిచేటువంటిది కాదు. అది ఖచ్చితంగా ఎస్కలేట్ అనేటువంటిది అవుతుంది. భారత్ కనుక యుద్ధం చేయవలసి వస్తే అది ప్యూర్ గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి చర్యల వల్లనే ఉంటుంది తప్ప మనంతటి మనమే యుద్ధం చేసేటువంటి పరిస్థితులు మనకి అవసరం లేదు. ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఇవ్వండి సార్, ఒక విషయం శ్రీనివాస్ గారు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు భారత్ ఆర్మీ ఈజ్ మీన్ ఫర్ ఓన్లీ ఫర్ డిఫెన్స్ ఆర్ ఈజ్ ఫర్ వార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో
మనం డిఫెండ్ చేస్తున్నాం అనుకోవాలా, లేకుంటే వార్కి సిద్ధంగా ఉన్నా మనమే వార్ ప్రకటిస్తున్నాం అనుకోవాలా? అంటే ఇప్పుడు వార్ ప్రకటించడం అనేటువంటిది పిఓకే అనేటువంటిది మన ప్రయారిటీ అండి. ఓకే. ఒకవేళ కనుక తప్పనిసరి పరిస్థితుల్లో అది కనుక దాని యొక్క న్యూక్లియర్ వెపన్స్ ను ఓపెన్ చేస్తూ లేదా భారత్ మీద యుద్ధం ఒకటి మీరు ప్రెసెంట్ సిచ్యువేషన్ కనుక అనాలిసిస్ చేసినట్లయితే పాకిస్తాన్ కి దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి ప్రాలాపన చేస్తుందండి. కారణం ఏంటంటే దానికి తెలుసు యుద్ధమే గనక వస్తే గనక భారతదేశాన్ని తట్టుకోవడం చాలా కష్టం అనేటువంటి విషయం దానికి కూడా తెలుసు. ఒక పిరికి బంధు చర్య కింద వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు ఇన్ని 75 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆ యొక్క తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడం, ఐఎస్ఏ పాక్ ఆర్మీ దీన్ని సపోర్ట్ చేయడం అనేటువంటి పిచ్చి విషయం సార్ మాట్లాడదాం, చేయడం వలన పాకిస్తాన్ ఎలా మనం లాక్ చాలా అయింది అనేది మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న క్లారిటీ సార్, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందా, లేదంటే పాకిస్తాన్ నుంచి ఏదైనా చర్య వచ్చిన తర్వాత అటాక్ ఇవ్వచ్చు. అంటే ఫస్ట్లీ మనం అటాక్ ఇస్తామా, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తామా అనేది మాత్రం ఒక క్వశ్చన్ గా ఉంది ఇక్కడ. అవునండి, ఇది ఒక టాక్టికల్ డెసిషన్ అండి. ఇప్పుడు ఇది హై లెవెల్లో ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి డెసిషన్. వాళ్ళ మనసులో ఏముంది అనేటువంటిది ఇప్పుడు మనం ఇప్పుడప్పుడే చెప్పడం కాదు. ఒకటైతే మనం చెప్పొచ్చండి, డైరెక్ట్ గా మనం పిఓకి తీవ్రవాదానికి చెక్ పెట్టాలని మనం డిసైడ్ అయ్యామో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ సీరియస్ అఫెన్సివ్ యాక్షన్ ఎగ్నెస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది మనం ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి విషయం అండి. ఇది నెక్స్ట్ ఎలా ఎస్కలేట్ అవుతుంది అనేటువంటిది హైలీ కాన్ఫిడెన్షియల్ థింగ్. డెఫినెట్ గా మీరు అన్నట్టు వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. పిఓకే మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే గనక వాళ్ళు ఎస్కలేట్ చేస్తే గనక ఫర్దర్ గా వారికి కూడా వెళ్ళొచ్చండి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ దేర్ యాక్షన్స్. మనం క్లియర్ కట్ గా పాకిస్తాన్ మీద యుద్ధం చెయ్యాలి అనేటువంటిది మన ఇంటెన్షన్ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటి అంటే మనం చూస్తున్నటువంటిది అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెట్టడం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది బహుశా దాన్ని కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఒక రైట్ టైం అండి. ఇది లేకపోతే యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఇది యాక్షన్ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మన టాక్టికల్ డెసిషన్ ఏంటి, ఖచ్చితంగా ఇదే మనం చేస్తాము అనేటువంటిది మనకి ఇప్పుడు వీ హావ్ ఓపెన్ ఆల్ ద ఫ్రంట్స్ అండి. ఆల్ ది ఆప్షన్స్ ఓపెన్ చేసాం. మనం డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే కాదు, అవసరమైతే అఫెన్సివ్ ఆపరేషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. కాబట్టి అఫెన్సివ్ యాక్షన్ అనేటువంటిది చిన్న లెవెల్లో ఉంటుందా, వార్ లెవెల్లో ఉంటుందా అనేటువంటిది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క అది వెనక్కి అడుగు వేస్తే గనక దానికే మంచిది, లేకపోతే గనక మనం వెనక అడిగేసేటువంటి అవసరం లేదు. ఇది మంచి అవకాశం భారతదేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు లేకుండా చేయాలి. మీకు ఒకటే ఉదాహరణ అండి, అదే నేను ఇందాక మీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఈ ఒక పిచ్చి పని చేసింది ఏంటి అంటే తీవ్రవాదులతో ఒక చిన్న యాక్షన్ చేసింది, కానీ భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అది అంచనా వేయలేకపోయిందండి. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అని మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ డిఫెన్స్ మినిస్టర్ భేటీ అవడం కానివ్వండి, ఆర్మీని సంసిద్ధం చేయడం, ఈ ల్యాండ్ షేరింగ్ బార్డర్ గుండా చాలా వరకు ఫెన్సింగ్ తగ్గటువంటి ఆ పంట పొలాలను తీసుకోమని చెప్పడం, 48 hours టైం విధించడం అన్ని చూస్తుంటే ఆర్ వి రెడీ ఫర్ ఎవ్రీథింగ్? అంటే మీరు అంటున్నట్టుగా డిఫెన్స్కి రెడీగా ఉన్నాం, అఫెన్స్కి రెడీగా ఉన్నాం. సో అన్ని ఆర్మ్ ఫోర్సెస్తో సిద్ధంగా ఉందా భారత్ ఇప్పుడు? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అండి, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. లాస్ట్ సెంటెన్స్. అన్ని రకాల ఆర్మ్ ఫోర్సెస్ తో భారత ఆర్మీ సిద్ధంగా ఉందా? అంటే మీరు అంటున్నట్టుగా పొలిటికల్ హైరార్కీ నాకు అర్థమైపోయింది. ముందుగా అటు రాష్ట్రపతి, ప్రధాని, 352 ఆర్టికల్ అన్ని అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది అంటే విత్ వార్ ప్రిపేర్నెస్ మనకు ఆల్రెడీ ఎప్పుడో అది వార్ ప్రిపేర్నెస్ ఉన్నదండి, మనకేమైంది సమస్య కాదు. మీరు ఈవెన్ పీస్ టైమ్ లో ఉన్నా సరే మా యొక్క ప్రిపేర్నెస్ ఎలా ఉంటుందంటే విత్ ఇన్ 48 hours లోనో లేదా విత్ ఇన్ డేస్ లోనో వార్ ప్రిపేర్నెస్ ఇచ్చేస్తారండి. దానికి పెద్ద టైం ఏం పట్టదు. వార్ ప్రిపేర్నెస్ పెద్ద ఏం టైం పట్టదండి. అది ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ టైంలోని ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో దట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్. వార్ ప్రిపేర్నెస్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్టెడ్. మీరు ఆల్రెడీ చూశారు, మనం పాకిస్తాన్ నదీ జలాల వైపు మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ను పంపించడం, అలాగే మన యొక్క బ్రహ్మోస్ మిసైల్ ని టెస్ట్ ఫైర్ చేయడం, అలాగే మా సైనికుల యొక్క లీవుల్ని రద్దు చేయడం, బార్డర్స్ ని స్ట్రెంథన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళ పంటలు ఏదైతే ఉన్నాయో పంటలన్నీ కూడా వెనక్కి తీసేసుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే ఇది వార్ ప్రిపరేషన్ లో భాగమేండి. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇట్ ఈస్ హౌ మచ్ టైం, మనం ఎన్ని గంటల్లో వార్ ప్రిపేర్ అవుతాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదండి.
అసలు వార్ తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, ఆ వార్కి వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ డెసిషన్ అండి. కారణం ఏంటి అంటే మనం ఎలాగా నెగ్గుతాం, అందులో దేర్ ఇస్ నో డౌట్. కానీ కాస్తో కోస్త భారతదేశానికి కూడా నష్టం ఉంటుంది. ప్రస్తుతం 5వ ఆర్థిక శక్తి, ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశానికి కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం సర్వనాశనం అయిపోతుందండి. ఇట్స్ ఏ మేజర్ డెసిషన్. ఈ డెసిషన్ లో మనకి జీరో లాస్ ఉంటుంది. అసలు మనకి ఏం నష్టం జరగదు అనేటువంటిది ఖచ్చితంగా మనకి ఆ వెస్టర్న్ ఫ్రంట్ లో ఉన్నటువంటి గుజరాత్ గాని, రాజస్థాన్, లేకపోతే పంజాబ్, ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాన్ పవర్ విషయంలో కూడా ఆర్మీలో కూడా కొంత లాసెస్ అనేటువంటివి జరుగుతాయి. మనకు కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాంటప్పుడు దిస్ డెసిషన్ అనేటువంటిది వార్కు వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ అనేటువంటిది చాలా క్రూషియల్ అండి. వార్కి వెళ్ళాలని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ప్రిపరేషన్ అనేటువంటి పెద్ద కష్టమేం కాదు. ఓకే. ప్రిపరేషన్